ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ తెలుగు 8. సో విష్ణుప్రియ ఏమైందమ్మా నీకు? సోనియా ఏమన్నా అసలు ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఇచ్చావు కదా బిగ్ బాస్. ఈరోజు ఎపిసోడ్ అయితే రసవత్తరంగానే ఉంది, కొంచెం పర్వాలేదు. బట్ శేఖర్ భాషని పంపించడం వెనుక చాలా కారణాలు మొత్తానికైతే అనుకొని పంపించారు. ఒకసారి ఎపిసోడ్ చూద్దాం. ఇంతకీ సోనియాని అడిగారు ఏమని, ఇంతకీ వైఎస్ అంటే ఏంటి అంటే చిన్నవాడు అంటే యశ్విరా అనేసి. సో మరి ఆ యశ్విర ఎవరో సిగ్గులు మొగ్గైపోయింది. అబ్బా 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 నీ సిగ్గు మొగ్గలయ్యా, అసలు మామూలు సిగ్గుపడట్లే కదా సోనియా. సర్లే ఎవరో మరి ఆ వైఎస్ ఎవరో చెప్పేసే ముందే. తర్వాత చిటికలు నిజంగానే చిటికలు వేయాలి, అందరు చిటికలు వేయాలన్నమాట. ఎందుకంటే మరి సోనియా సిగ్గులు మొగ్గై చిటికలు పాడబడింది. అబ్బో. తర్వాత విష్ణు ఎవరి క్లాన్ లోకి వెళ్ళబోతుంది అంటే నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళింది. ఎవరు మాస్ చెప్పు అంటే నా గొయ్యి నేనే తీసుకున్నాను కదా అనేసి విష్ణుప్రియ అంటున్నారు. సో తర్వాత మాస్ సోనియాకి. తర్వాత శేఖర్ నిఖిల్ క్లాన్ లోకి, మణి అభయ్ క్లాన్ లోకి వెళ్లారు. నబీల్ మళ్ళీ నబీల్ అభయ్ వెళ్ళారు. విచిత్రంగా. తర్వాత సీత నిఖిల్ క్లాన్ లోకి. ఎందుకంటే సీత నిఖిల్ క్లాన్ లోకి ఫస్ట్ వెళ్ళదలుచుకోలేదట. 1 వీక్ ముందు అంటే 1 వీక్ తర్వాత 1 వీక్ ముందు అసలు నిఖిల్ అంటే నచ్చలేదు. కానీ పోను తను అర్థం చేసుకునే దాన్ని బట్టి నిఖిల్ క్లాన్ లోకి వెళ్తున్నాను కిరాక్ సీత చెప్పేసింది. సో ఆదిత్య గారు అభయ్ దానికి, ప్రేరణ అభయ్ దానికి, సోనియా నిఖిల్ దానికి వెళ్ళిపోయింది అనమాట. మరి నిఖిల్ కి సోనియా గైడెన్స్ అవసరం ఉందంట, హెల్ప్ అవసరం ఉందంట. మరి మళ్ళీ చిచ్చుపెట్టడానికి నిఖిల్ దానిలోకి వెళ్ళింది సోనియా చివరికి. పృథ్వీ నిఖిల్ దానిలోకి, యష్మి కూడా అభయ్, నైనిక నిఖిల్ దానిలోకి. నిఖిల్ క్లాన్ శక్తి అంట పేరు, అభయ్ కి కాంతారాని క్లాన్. మొత్తానికైతే ఒక చిన్న డిఫరెంట్ పిక్చర్స్ చూపించారు. సాంగ్స్ కనుక్కోమన్నారు. ఆ పిక్చర్స్ అండ్ సాంగ్స్ ఈసారి పాటలు పాడారు. తొక్క తోలవంతా అయిపోయింది. సో కిరాక్ సీత తన లవ్ గురించి చెప్పడం జరిగింది. తను 5 years ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు అయిపోయిన తర్వాత తను దాని నుంచి అంటే వాళ్ళ మదర్ పేరెంట్స్ కి చెప్పిన తర్వాత తను వెళ్ళిపోయారంట. దాని నుంచి కోలుకోవడానికి ఎట్లా ఏంటి అని కోలుకోలేకపోయినా తన ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల తను బయటికి రాగలిగింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందని చెప్పి తన లవ్ స్టోరీ చెప్పేసింది. మొత్తానికైతే వీళ్ళకి ప్రైజ్ మనీ ఇచ్చారు. ఎవరికి? నిఖిల్ క్లాన్ వాళ్ళకి, శక్తి క్లాన్ వాళ్ళకి 5,60,000 అనమాట. సో బిగ్గెస్ట్ ఆఫ్ సీజన్. సో తర్వాత శేఖర్ భాష వెళ్లిపోవడానికి రీజన్ ఏంటి అంటే తనకు బేబీ బాయ్ పుట్టడం. సో ఈ 1 వీక్ నుంచి శేఖర్ భాష గారి ఆట తగ్గడం అని చెప్పి హౌస్ లో ఉన్న మెంబర్స్ అందరూ అదే దాని మీద వీళ్ళే కావాలని నామినేట్ చేశారు. అంటే రీజన్ ఏంటి? ఈ యొక్క రీజన్ కి కావాలని బయటికి పంపిస్తారా? ఇంకా రీజన్స్ ఏమి దొరకలేదా బిగ్ బాస్ కి? అంటే బిగ్ బాస్ మీరంతటా మీరు పంపించవచ్చు కదా, మీరంతటా మీరే పంపించవచ్చు కదా. ఎందుకు హౌస్ మేట్స్ మీద అందరు నెట్టారు చివరికి? అంటే కావాలని తప్పించుకున్నా అంటే ఎవరినో ఒకరిని తోసేయాలి చివరికి. అందుకనే అని చెప్పి ఈ యొక్క ఉద్దేశం చెప్పి అందరేమి శేఖర్ భాష వాళ్ళ అబ్బాయిని చూడాలనుకుంటున్నారు, అందువల్ల బయటికి పంపిస్తే హ్యాపీ కదా అనేసి వాళ్ళు అట్లా ఆలోచిస్తే నువ్వేంది చివరికి వాళ్ళకే షింకు చేసి వాళ్ళకే మడత పెట్టి ఇచ్చేసావు కదా. మొత్తానికి అయితే శేఖర్ భాషానికి పంపించడానికి రీజన్ ఏంది? వీళ్ళే, బిగ్ బాసే శేఖర్ భాషాని పంపించాడు. ఇది మాత్రం ఫేక్ ఎలిమినేషన్ అని నేను అనుకుంటున్నాను. సో శేఖర్ భాషని పంపించడం ఎంతవరకు కరెక్ట్ బిగ్ బాస్? మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దీనిలో రియల్ ఎవరుగా ఉన్నారు, ఫేక్ ఎవరుగా ఉన్నారంటే సీత, విష్ణు, ప్రేరణ రియల్ గా ఉన్నారు. ఫేక్ గా సోనియా, మణి, ఆదిత్య ఫేక్ గా ఉన్నారని చెప్పడం జరిగింది. మొత్తానికి శేఖర్ భాష గారు ఎలిమినేట్ అవడానికి రీజన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? అంటే తన గేమ్ ఒక ఇది కాకపోనే పంపిస్తారా? తను ఏదో కొంచెం ఇదిగా ఉండగానే కొంచెం డిలే అంటే డిసప్పాయింట్ ఉండగానే పంపించేస్తారా? ఇది ఫేక్ ఎలిమినేషనా కాదా? మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని. ఇంతకనే చెప్పేది లేదు ఈరోజు. సో మరి రేపు ఎపిసోడ్ లో చూద్దాం ఏం జరగబోతుందో ఏమో. సో ఇంకా బోలెడ్ వీడియోస్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. శేఖర్ భాష గారిని పంపించడానికి రీజన్ బిగ్ బాసే అవునా కాదా? ఫేక్ ఎలిమినేషన్ అవునా కాదా? ఓకేనా? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.